సొంతిల్లు ఉండాలనేది చాలా మంది కల. ఎలాగైనా సరే భాగ్యనగరంలో ఒక ఇల్లు సంపాదించుకోవాలని ప్రతి మధ్యతరగతి వాడి టార్గెట్గా ఉంటుంది. అలాంటి అమాయక ప్రజలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. ప్రీ లాంచ్ స్కీమ్ పేరుతో కుచ్చుటోపి పెడుతున్నారు. ఇలాంటి ఓ మోసగాడిని ఈడీ అధికారులు కటకటాల వెనక్కి నెట్టారు. ప్రీ లాంచ్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మరీ మనీ లాండరింగ్కి పాల్పడిన ఘరానా కేటుగాడిని రిమాండ్కు తరలించారు. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రీ లాంచ్ స్కీమ్ ను ప్రారంభించాడు ఆ సంస్థ ఎండీ కాకర్ల శ్రీనివాస. 2023లో ఈ ప్రీ లాంచ్ స్కీమ్ స్టార్ట్ అయ్యింది. సొంతింటి కలను నెరవేర్చుకోవాలి అనుకున్న ఎంతో మంది అమాయకులు ఈ ప్రీ లాంచ్ స్కీమ్ కు ఆకర్షితులై లక్షల రూపాయలు డబ్బు కట్టారు. నెలలు గడుస్తున్నా అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టకపోవడం, డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చివరికి 2023లో వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారు అంటూ కాకర్ల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి నుండి ఈ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ అంశం వెలుగులోకి రావడంతో హైదరాబాద్ పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్లను తెప్పించుకొని ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తులో మనీ లాండరింగ్ అంశం తెరపైకి రావడంతో కాకర్ల శ్రీనివాస్ కోసం గాలించారు. కాగా అప్పటికే ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలియడంతో కాకర్ల శ్రీనివాస్ పారిపోయాడు. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో సంస్థను ప్రారంభించే ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసే వాటిని అనుబంధ సంస్థలకు తరలించినట్లు ఈడీ గుర్తించింది. దీంతో జయత్రి అనుబంధ సంస్థలైన 8 కంపెనీలపై ఏకకాలంలో సోదాలు చేసింది. నవంబర్ 20, 21 తేదీలలో రాజా డెవలపర్స్ అండ్ బిల్డర్స్, సత్యసాయి ట్రాన్స్పోర్ట్, జనప్రియ గ్రూప్, శ్రీ గాయత్రి హోమ్స్, ఆర్కే రమేష్, శివసాయి కన్స్ట్రక్షన్స్ తదితర కంపెనీలపై ఏకకాలంలో సోదాలు చేసింది. సుమారు 60 కోట్ల వరకు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కాకర్ల శ్రీనివాస చెన్నైలో ఉన్నట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకువచ్చింది. ఈడీ కార్యాలయంలో అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత రంగారెడ్డి జిల్లా కోర్టులోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరిచింది. జయత్రి గ్రూప్ కంపెనీ ఎండీ కాకర్ల శ్రీనివాస్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు.